శ్రీమాత్రే నమః. ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, ఎవరేం చెప్పినా దాన్ని పాటిస్తూనే ఉంటాం. అయినా మన జీవితంలో రావాల్సిన కష్టం వస్తూనే ఉంటుంది, రావాల్సిన సుఖం వస్తూనే ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు మనం ఇన్ని చేశాం కాబట్టే ఇలా ఉన్నాము, భగవంతుడి అనుగ్రహం ఉంది అని అనుకోం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఏమంటామంటే, నేను ఇన్ని పూజలు చేశాను కదా, నేను భగవంతుడి పాదాలు అసలు వదలలేదు కదా, మరి అలాంటప్పుడు భగవంతుడు నాకెందుకు ఇంత శిక్షణ విధించాడు అని అంటాం. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితం గత జన్మలో మనం వేసుకున్న ఒక మొక్క. గత జన్మలో మనం చేశాం కదా కర్మలు, దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఎవరికుంది? మనదే కదా. మనం తప్ప ఇంకెవరు తీరుస్తారు? మనం మాత్రమే తీర్చాలి ఏదైనా సరే. అది కష్టం రాగానే ఏం చేస్తామంటే, ఇంకా దేవుడు లేడు, దేవుణ్ణి నేను ఇంక ఈ క్షణం నుంచి పూజించను అని వెంటనే అంటాం. కానీ ఆ సమయంలోనే కాస్త మనసు స్థిమితం చేసుకుని, నాకు ఇంత కష్టం వచ్చావు కదయ్యా, కాస్త దీన్ని తట్టుకునే శక్తిని కూడా నాకు ఇవ్వు, నేను భరించలేకపోతున్నాను, ఏదో విధంగా దీని నుంచి నేను బయటపడే మార్గాన్ని నాకు చూపించు అని ఆ భగవంతుడి పాదాలు మనకి కష్టం వచ్చినప్పుడు కూడా వదలకుండా పట్టుకుంటే ఖచ్చితంగా ఆ కష్టం మనకి దూరం అయిపోతుంది. ఏ మనిషి 365 రోజులు సంతోషంగా ఉండడు, ఏ మనిషి 365 రోజులు బాధగా ఉండడు. కాకపోతే మనకి సుఖం వచ్చినప్పుడు దాన్ని గుర్తించము, జీవితాన్ని గడిపేస్తాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు కారణం అంటాం. సుఖం వచ్చినప్పుడు కూడా నాకు ఇంత సుఖమయమైన జీవితాన్ని ఇచ్చావు కదా అని భగవంతుడి దగ్గరికి వెళ్ళంటామా? నేను ఈరోజు ఈ జీవితాన్ని గడుపుతున్నాను అంటే నాకు భగవంతుడే ఇచ్చిన ప్రసాదం అని అడుగుతామా? అడగం. అప్పుడు భగవంతుడిని మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడు మాత్రమే నింద చేస్తాం. అలా కాకుండా ఏదొచ్చినా సరే భగవంతుడి పాదాలు పట్టుకుని వదలకుండా, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మన దగ్గర ఏ ఆర్థిక స్తోమత లేదు, మనం ఏం చెయ్యలేని స్థితిలో కూడా భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. భగవంతుడికి కావాల్సింది డబ్బులు కావాలా? మనం ఎంత ఆస్తిపరుడా, లేదు అంటే మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, అవన్నీ చూస్తాడా భగవంతుడు? మనం గుణంలో ఎంత ఆస్తిగా ఉన్నవాళ్ళమో అని చూస్తాడు భగవంతుడు. మన గుణం ఎంత గొప్పది, మన మనస్సు ఎంత గొప్పది, మనం ఇంకొకరికి ఎంత సేవ చేస్తున్నాం, ఇంకొకరిని ఎంత అలా ఆదుకుంటున్నాం, మనం ధర్మం తప్పకుంటున్నామా లేదా, సత్యాన్ని అనుసరిస్తున్నామా లేదా, ఇవి మాత్రమే చూస్తాడు. ఇవే మన ఆస్తులుగా ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం వస్తుంది. కాస్త కష్టం వచ్చినా అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, శాశ్వతంగా ఉండిపోవు. దూర్జటి మహాకవి ఒక పద్యం చెప్తారు. నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని అంటారు. నాకు ఏ వచ్చినా సరే, అది కష్టమో నష్టమో పేరు ప్రఖ్యాతులు ఏదొచ్చినా సరే అది నాది కాదు, అవన్నీ నువ్వు నాకు ఇచ్చిన ఆభరణాలు. కష్టాన్ని ఆభరణంగానే చూస్తున్నారు, ఇక్కడ సుఖాన్ని ఆభరణాన్నే చూస్తున్నారు. ఎవరైనా తిట్టినా ఆభరణమే అనుకుంటున్నారు, ఎవరైనా పొగిడినా ఆభరణమే అనుకుంటున్నారు. ఏమిచ్చినా అది నువ్వు నాకిచ్చిన ఆభరణాలే కదా, నిన్ను వదలకుండా చూసే నాకు మనస్సునివ్వవయ్యా శ్రీకాళహస్తీశ్వర అని తపనతో దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుడి పాదాలు పట్టుకున్నారు. కాబట్టే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చేసారు ఆయన కోసం, దూర్జటి మహాకవి కోసం వచ్చి ఆయన జీవితాన్ని ఉద్ధరింపచేశారు. అంటే ఏ స్థితిలో అయినా సరే మనం చెలించకుండా, ఏదొచ్చినా సరే మనం భగవంతుడి పాదాలు వదలకుండా ఉంటే ఖచ్చితంగా మన జీవితం మారిపోతుంది. మరి మన ప్రయత్నం మనం మొదలు పెట్టాలి కదా. మన ప్రయత్నం మొదలు పెడితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆ ప్రయత్నమే పూజ. ప్రతిరోజు పొద్దున్నే దీపారాధన చేస్తూ మీకొచ్చిన మాటలతో భగవంతుడిని పూజ చేసుకోండి. పువ్వులు ఉన్నాయా లేదా, ప్రసాదం నేను నైవేద్యం పెట్టగలుగుతున్నానా లేదా, ఇవన్నీ కాదు. మీ మనసునే నైవేద్యంగా, మీ మనసునే పుష్పంగా, అన్ని మీ మనసునే అక్కడ భగవంతుడి పాదాల దగ్గర పెట్టేస్తే అప్పుడు అనుగ్రహం ఉంటుంది. అంటే అప్పుడు వెంటనే అంటారు, అంటే మనసు ఒక్కటి ఇచ్చేస్తే సరిపోతుందా అని. మనసునే పుష్పంగా మార్చే స్థితి నీకు రావాలి అంటే నిత్యం నువ్వు చేసే ప్రక్రియలన్నీ చెయ్యాలి. అప్పుడు జాతకమే మారిపోతుంది, మన జీవితమే మారిపోతుంది.